అందరికీ నమస్కారం. మన తెలుగు టేల్స్ ఛానల్కి స్వాగతం. అమ్మల కన్నమ్మ ముగ్గురమ్మల మూలబుటమ్మ ఆ కనకదుర్గమ్మ. కనకదుర్గమ్మ తల్లి అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఆ రోజుల్లో నిరుపేదరాలైన ఒక భక్తురాలి కోసం శంకరాచార్యులు బంగారు ఉసిరికాయలను కురిపించారు. అదేవిధంగానే కనకదుర్గమ్మ తల్లి తన పేద భక్తురాలి కోసం బంగారు నాణ్యాలను కురిపించారు. అందుకే ఆ తల్లికి కనకదుర్గమ్మ అని పేరు వచ్చింది. దుర్గా అనే పేరు అంటేనే సంహారిణి అని అర్థం వస్తూ ఉంటుంది. సంహారంతోనే కనక వర్షాన్ని కురిపించిన తల్లి కనుకనే కనకదుర్గమ్మ అనే పేరు ఉంది. మరి అలాంటి తల్లికి ఇంద్రకీలాద్రితో ఉన్న సంబంధం ఏంటి? అసలు పార్వతీదేవి కనకదుర్గమ్మగా అవతరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పూజ చేయడానికి పూజారులే వెళ్ళలేని పరిస్థితులు గుళ్ళోనికి బెజవాడ దుర్గమ్మను దర్శించుకోవడానికి ఇంద్రకీలాద్రిపైకి వెళ్ళటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? వెళ్ళిన తర్వాత ఏ ఆలయాలను దర్శించాలి, అదేవిధంగా కొబ్బరికాయలు ఎక్కడ కొట్టాలి, తిరిగి ఎలా రావాలి అనే విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైకే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇక వీడియోలోనికి వెళ్దాం. కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నాడు. ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని, తాను కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాట ఇచ్చిందంట. ఆ మాట ప్రకారమే కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఇచ్చిన మాట ప్రకారం అసుర సంహారం చేసిన అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలిసినట్లు శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావటం వల్ల ఈ కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఆనాటి నుండి ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది. ఆ రోజుల్లో ఇంద్రకీలాద్రికి వెళ్ళటానికి కనీసం నడకదారి కూడా ఉండేది కాదట. 1906 నాటికి ఇక్కడ ఓ చిన్న గుడి మాత్రమే ఉండేది. అభిషేకాలు అర్చనలు లేవు, కానీ దీపం మాత్రం వెలిగించేవారట. క్రూరమృగాల బారిన పడతారేమో అన్న భయంతో అర్చకులు బిక్కుమంటూ ఇంద్రకీలాద్రికి వచ్చేవారట. 1992 ప్రాంతంలో కొండపైకి రహదారి ఏర్పడింది. ఆలయం చుట్టూ రాతి కట్టడాలు నిర్మించారు. 2002లో ఆలయ గోపురానికి బంగారు కవచం తొడిగారు. కనకదుర్గమ్మ ఆలయం కృష్ణానది ఒడ్డున ఉంది. ఇంద్రకీలాద్రి పర్వతం పైన కొలువైన బంగారు తల్లి. ఈ ఆలయంలో పార్వతీదేవి కనకదుర్గగా, అలాగే శివుడు మల్లేశ్వర స్వామిగా దర్శించుకుంటారు. ఈ ఆలయంలో నవరాత్రి పండుగలు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రి టైంలో అమ్మవారిని 9 రోజులు 9 అవతారాల్లో అలంకరిస్తారు. అదే ఇంద్రకీలాద్రి పర్వతం. అక్కడ కనిపిస్తున్న ఓంకారం వరకు వెహికల్స్ వెళ్తాయి. అలాగే అదిగో కనిపిస్తున్న అమ్మవారి ఆలయం ఈ ఇంద్రకీలాద్రి పర్వతం కృష్ణానది పక్కనే ఉంది. ఈ పర్వతం ఆలయానికి ఈ ఇంద్రకీలాద్రి పైన ఆలయానికి వెళ్ళడానికి మొత్తం 3 మార్గాలు ఉంటాయి. ఒకటి డైరెక్ట్గా బస్సు కానీ ఓన్ వెహికల్స్లో కానీ కొండపైకి వెళ్ళవచ్చు. రెండవది కొండ కింద నుండి బిల్డింగ్లో లిఫ్ట్ ఉంటుంది, దాని నుండి కూడా పైకి వెళ్ళవచ్చు. మూడవది ఇంద్రకీలాద్రి వద్ద ఉన్న మెట్లు ఉంటాయి. ఈ స్టెప్స్ నుండి కూడా నడకదారిలో అమ్మవారి ఆలయాన్ని చేరుకోవచ్చు. కొండ కింద పార్కింగ్లో వెహికల్స్ని పార్క్ చేసుకుని ఆలయ దర్శనానికి వెళ్ళవచ్చు. వెహికల్కి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. వీక్ డేస్లో అయితే రద్దీ కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ వీకెండ్స్లో అయితే రద్దీ బాగానే ఉంటుంది. లోకల్ వాళ్ళు ఎక్కువగా ఆఫీస్కి వెళ్ళే ముందు కానీ వాళ్ళ బిజినెస్కి వెళ్ళే ముందు కానీ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మాత్రమే వెళ్తుంటారు. ఇక్కడ కూడా కొన్ని దుకాణాలు ఉంటాయి. పూజకు కావాల్సిన వస్తువులు ఇక్కడే కొనుక్కోవచ్చు. అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్లోనే లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ ద్వారా మనం ఆలయానికి చేరుకోవచ్చు. లిఫ్ట్లో ఆలయానికి వెళ్ళేవారు ఇటు నుండి వెళ్ళాలి. వెళ్ళే వైపు నుండి మెట్లు వైపు నుండి వెళ్ళాలనుకునేవారు ఇక్కడ సైడ్ నుండి వెళ్ళాలి. ఇక్కడ పెయిడ్ లగేజెస్ కౌంటర్స్ మరియు ఫోన్స్ పెట్టుకోవడానికి ఉంటాయి. చెప్పుల స్టాండ్లు కూడా ఉంటాయి. ఇదే మెట్ల మార్గానికి ముఖద్వారం. అందరూ ఇక్కడ దీపాలు వెలిగించి దర్శనానికి వెళుతుంటారు. ముఖద్వారం పైన మనం వినాయకుడు, దుర్గాదేవి, అలాగే హనుమంతుడి విగ్రహాలకు దర్శించుకోవచ్చు. అమ్మవారిని మనం ఇక్కడ మహిషాసుర మర్దిని రూపంలో దర్శించుకోవచ్చు. ముఖద్వారం కింద ఇటువైపున వినాయకుడి మందిరము,
మరి ఇటువైపున ఆంజనేయ స్వామి దేవాలయం రెండు మనకి మెట్ల మార్గంలోనే కనిపిస్తుంటాయి. ఆలయానికి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేవాళ్ళు ఈ దేవాలయాన్ని తప్పకుండా దర్శించండి. కొంతమంది మెట్ల ద్వారా వస్తానని అమ్మవారిని మొక్కుకుంటారు. మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళి మెట్లకు పూజించి మెట్ల మార్గం ద్వారా బయలుదేరతారు. మొత్తం 400 మెట్లు ఉంటాయి. మనం 20 నిమిషాల్లో ఈ మెట్ల మార్గం గుండా ఆలయాన్ని చేరుకోవచ్చు. పండుగలు పర్వదిన సమయాల్లో కొన్ని వేల మంది భక్తులు ఈ మెట్ల మార్గం గుండానే దర్శించుకుంటారు. మేము లిఫ్ట్లో వెళ్ళలేదు, స్టెప్స్ ద్వారానే దర్శనానికి వెళ్ళాము. ఇక్కడే లిఫ్ట్ ఉంటుంది. స్పెషల్ దర్శనానికి వెళ్ళే వాళ్ళైనా ఫ్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళైనా ఒకటే లిఫ్ట్లో వెళ్ళాలి. లిఫ్ట్లో మనం 7th ఫ్లోర్కి వెళతాం. 3rd ఫ్లోర్లోనే అన్నదానం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆలయాన్ని మానిటరింగ్ చేసే ఆఫీసులన్నీ కూడా ఈ బిల్డింగ్లోనే ఉంటాయి. అలాగే మనం లిఫ్ట్ దగ్గరికి వెళ్ళే దారిలో ప్రసాద కౌంటర్స్ ఉంటాయి. దర్శనం పూర్తయ్యాక మనం ఇక్కడ ప్రసాదం కొనుక్కోవచ్చు. మామూలు రోజుల్లో మనకు ఎలాంటి క్యూ ఉండదు. లిఫ్ట్ నుండి మనం బయటకు రాగానే ఆలయ ప్రాంగణం విశాలంగా కనిపిస్తున్న ఈ ప్రాంగణంలో ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ సమయాల్లో వచ్చేసేటప్పటికి ఉదయం 6 గంటల నుండి 3 గంటల వరకు, తర్వాత 6 గంటల నుండి 10 గంటల వరకు డే టైంలో వేరే ఊరు నుంచి వచ్చేవాళ్ళు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. లోకల్ వాళ్ళు సాయంత్రం సమయాలు వస్తూ ఉంటారు. దర్శనంకు దారి ఇక్కడ నుండే అన్ని దర్శనాలకు దారి ఉంటుంది. ఈ అమ్మవారి ఆలయంతో పాటు మరికొన్ని ఆలయాలు కూడా ఉంటాయి. అన్ని ఆలయాలు దర్శించుకుని ఇటు నుండే బయటకు వస్తాం. అలాగే మార్నింగ్ 6 గంటల నుండి 10 గంటల వరకు చాలా రద్దీగా ఉంటుంది. 10 తర్వాత కొంత భక్తుల రద్దీ తగ్గుతుంది. ప్రశాంతంగా దర్శించుకోవాలనుకునేవారు 10 తర్వాత రావచ్చు. ఇక్కడ కనిపించే మల్లీశ్వర స్వామి ఆలయం ఇక్కడ నుండి సిటీ వ్యూ కూడా బాగా కనిపిస్తుంది. మనం అమ్మవారి దర్శనానికి వెళ్ళే ముందు గర్భాలయంలోనికి వెళ్ళేవారు ఇటు సైడ్ నుంచి ఆలయంలోనికి వెళతారు. ఇటువైపు నుండి గర్భాలయ గోపురం చాలా బాగా కనపడుతుంది. మనం లిఫ్ట్లో వెళ్ళినా కూడా గోపురాన్ని దర్శించుకోవచ్చు. ఇప్పటి వరకు ఆలయాన్ని దర్శించిన వాళ్ళ కోసం డీటెయిల్గా చెప్తున్నాను. అన్ని విజువల్స్ కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళ కోసం ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అమ్మవారిని దర్శించుకోవటం పాటు ఇక్కడున్న మిగతా ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు. విజయవాడ సిటీతో పాటు చుట్టుపక్కల ఉన్న సిటీస్ అన్నిటికీ ప్రముఖమైంది ఈ టెంపుల్. అన్ని పండుగల్లో ఈ దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు భక్తులు. ఇక్కడ ఆలయంలో గణపతిని దర్శించుకోవచ్చు. నేను అమ్మవారి టెంపుల్ని వీలైనన్ని ఎక్కువ వ్యూస్లో చూపిస్తూ ఉంటాను. ఎక్కువ మంది భక్తులు లేరు కనుక ఈ రోజున క్యూ చాలా మామూలుగా ఉంది. ఈ ఆలయంలో ఫ్రీ దర్శనంతో పాటు స్పెషల్ దర్శనం కూడా ఉంటాయి. అమ్మవారిని స్పెషల్గా దర్శించుకోవాలంటే 300 రూపాయల టికెట్ ఉంటుంది, 600 రూపాయల టికెట్, 2 దర్శనాల టికెట్లు ఉంటాయి. 100 రూపాయలు మరి 300 రూపాయలు తీసుకుని దర్శనానికి వెళ్ళే వారికి క్యూ తక్కువగానే ఉంటుంది. అలాగే 500 రూపాయలు టికెట్ తీసుకున్న వారికి అమ్మవారి దర్శనం ఆ క్యూలో ఎక్కువ మందే ఉంటారు. అంటే మనం గర్భాలయానికి దగ్గరికి వెళ్ళటానికి అమ్మవారిని దర్శించుకోవచ్చు. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో అమ్మవారి దేవాలయం గురించి స్పష్టంగా చెప్పారు. ఎప్పుడైతే కృష్ణవేణమ్మ పొంగి అమ్మవారి ముక్కు పుడక తాగుతుందో అప్పుడు కలియుగం అంతమవుతుంది. ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. నా దర్శనం అయితే పూర్తయింది. ఎక్కువ మంది భక్తులు లేనందున బాగా దర్శనం చేసుకున్నాం. ఇక్కడ నుండి కూడా గర్భాలయాన్ని దర్శించుకోవచ్చు. లిఫ్ట్లో వచ్చిన వారు గోపురాన్ని ఈ విధంగా చూడాలి. లిఫ్ట్లో వచ్చిన వారు ఇక్కడ ప్రసాద కౌంటర్లో ప్రసాదాలు తీసుకోవచ్చు. కొత్తగా వచ్చిన వారికి కొబ్బరికాయలు ఎక్కడ కొట్టాలో కూడా తెలియదు. ఎక్కడ కొట్టాలి అని అడుగుతున్నారు. అందుకే చెప్తున్నాను. ఆలయంలో అయితే మనం కొబ్బరికాయలు కొట్టడానికి ఉండదు. మనం మల్లేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే దారిలో కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం ఉంది. మీకు ఇందాక చెప్పినట్లు ఈ కొండపైన అమ్మవారితో పాటుగా దర్శించుకునే ఆలయాలు ఇంకా ఉన్నాయి. అమ్మవారి ఆలయం నుండి ఉత్తరం వైపు వస్తే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అలాగే నటరాజ ఆలయం కూడా ఉంది. కిందనే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ కూడా ఉంది. ఈ ప్లేస్లు దాటి ముందు కొంచెం వెళితే
మల్లీశ్వర స్వామి ఆలయానికి దారి ఉంటుంది. మల్లీశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే వాళ్ళకి 2 దారులు ఉంటాయి. అలాగే బయట మెట్ల దారి ఉంటుంది, రెండవది ర్యాంప్ ఉంటుంది. స్టెప్స్ మార్గం గుండా నడుచుకుంటూ మనం అమ్మవారి అవతారాలను పైన చూడవచ్చు. స్టెప్స్ దిగి ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మనం మల్లీశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటాం. మామూలు రోజులైతే క్యూ ఉంటుంది, భక్తులు ఎక్కువగా లేనందున లైన్ ఫ్రీగా ఉంది. ఇదే దర్శనానికి దారి. అమ్మవారి దర్శనం కంటే స్వామివారి దర్శనానికే ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఇక్కడ శివుడిని మల్లీశ్వర స్వామిగా పిలుస్తారు. మల్లీశ్వర స్వామిని శివలింగ రూపంలో దర్శిస్తారు. ఇక్కడ స్వామివారి ఆలయం రక్షకుడు కాలభైరవుని కూడా పూజించుకుంటారు. భక్తులు ఎక్కువగా లేనందున చాలా ప్రశాంతంగా నాకు దర్శనం అయింది. మనం దర్శించుకుని బయటికి వచ్చి దారిలోనే అద్దాల మండపం ఉంటుంది. టోకెను 5 రూపాయలు మాత్రమే. ఇక్కడ ప్రసాదాల కౌంటర్ కూడా ఉంది. అన్ని ఆలయాలను దర్శించుకుని మళ్ళీ మనం తిరిగి అమ్మవారి ఆలయం నుండే కిందికి వెళ్ళాలి. ఇంద్రకీలాద్రి పైన అన్ని ఆలయాలను దర్శించుకున్న తర్వాత ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళండి. మనం ఆలయాలు దర్శించుకున్నప్పుడు మనం ఎంత టైం స్పెండ్ చేస్తే మన మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయంలో అందరూ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకు అన్నప్రసాదాలు ఉంటాయి. రైల్వే స్టేషన్ నుండి టెంపుల్కి ఒక 20 మినిట్స్ దూరం అండి. అందులో ఆటో వాళ్ళు కూడా డైరెక్ట్గా తీసుకుని వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ ఫెసిలిటీ కావాలన్న వాళ్ళకి కూడా పైన రూమ్స్ కూడా దొరుకుతాయి. అదేవిధంగా స్నానానికి వెళ్ళటానికి కృష్ణానదిలో స్నానం చేసి నదీ స్నానం తర్వాత దర్శనానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఘాట్లు ఉన్నాయండి చుట్టుపక్కల. ఆ ఘాట్లో స్నానాలు చేసుకున్న తర్వాత అమ్మవారిని స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళవచ్చు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో అన్ని విజువల్స్ను చూపించడంతో పాటు చాలా వరకు డీటెయిల్డ్గా చెప్పాను. ఈ వీడియోని నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. అది నాకు మీరు ఇచ్చే ఒక సపోర్ట్ అవుతుంది.